జై భీమ్ జై ఇన్సాన్. జై భీమ్ జై ఇన్సాన్. మిత్రులారా, ఈరోజు ఏప్రిల్ 30, 2025 వనపర్తి జిల్లాలో ఒక స్వాభిమాన పెళ్లి 241వ పెళ్లి పూర్తి చేసి తిరిగి హైదరాబాదు ప్రయాణిస్తుండగా కల్వకుర్తిలో కాసేపు ఆగాము. ఈ క్రమంలో ఇక్కడ నాకు గతంలో ఫోన్ చేసి అభినందించినటువంటి పోలే నారాయణ అన్న నంబర్ వచ్చింది. వెంటనే అన్న బాగున్నారా, ఇక్కడే ఒక 5 నిమిషాలు ఆగాము, భోజనం చేస్తున్నాం అనగానే పరుగున అన్న ప్రేమతో వచ్చాడు. మరి అన్న ఒక ఉద్యమాల నిధి, ఒక జ్ఞాన జ్యోతి. మరి అన్న అంబేద్కర్ ఆశయాలు, పూలే ఆశయాల్ని ఊరూరా చెప్పి ఒక 3 తరాలని తన చదువుతో 35 ఏళ్ళుగా విద్యారంగంలో సేవలు చేసినటువంటి మంచి అన్న. అలాగే అక్క అరుణక్క కూడా నలుగురికి అన్నం పెట్టే మనిషి. మరి జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా జ్ఞాన గృహం అంటే సమాజాన్ని ప్రేమించే మనుషులు, సమాజానికి సేవ చేసే మనుషులు, సమాజ మార్పు కోరే మనుషులు ఉన్న ఇంటిని మేము జ్ఞాన గృహంగా భావిస్తున్నాము. జ్ఞాన గృహ దర్శనంలో భాగంగా ఈరోజు కల్వకుర్తిలో అరుణక్క నారాయణన్న వాళ్ళ ఇంటికి వచ్చాము. నేను మా మిస్సెస్ సుజాత, తమ్ముడితో, సోదరులతో. మరి చాలా సంతోషం. థ్యాంక్ యూ అక్క. జై భీమ్ జై ఇన్సాన్. థ్యాంక్ యూ అన్న. మిమ్మల్ని మొదటిసారి కలిశాను. మన స్నేహం కొనసాగుద్ది. మీ అనుభవాలు, మీ సలహాలు, సూచనలు మేము కోరుకుంటున్నాం. మా మిత్రులకు నా అసలు నేను ఎట్లా తెలుసా మీకు, మన వాళ్ళకి చెప్పండి. జై భీమ్ జై భీమ్. నేను నరేష్ అన్న తమ్ముడు అయితే యూనివర్సిటీలో చదువుకుంటుంటే చిన్నగా ఉండి చాలా పక్కగా ఉన్నాడు, స్టూడెంట్ ఏజీ. అప్పుడు మూఢనమ్మకాల మీద ఒక దగ్గర మాట్లాడిండు, ఒక స్కూల్ అనుకుంటా 2005లో 20 ఏళ్ళకి. అయితే సమాజం అధికారం ఉంటే అధికారం, తర్వాత పవర్ ఉంటే, లేకపోతే డబ్బు ఉంటే ఇవన్నీ ఎట్లా పోతాయి అనే కాన్సెప్ట్ తోటి మాట్లాడిండు. అది చాలా అద్భుతంగా ఉంది. నేను పిల్లలకు కూడా సబ్జెక్ట్ చెప్తాను. అప్పుడప్పుడు వింటుంటే నేను కూడా మళ్ళీ నాలో చైతన్యం నింపుకోలేక నేను కూడా ఆ వీడియో వింటుంటా. అప్పటి నుంచి నాకు అన్న కనెక్ట్ అయిపోయిండు. అన్న ఇట్లా రెగ్యులర్గా నేను రెగ్యులర్గా అన్న వీడియోలు అప్డేట్ ఉంటాను. ఇంకా ఈ మధ్య స్టేటస్ కూడా కంటిన్యూగా చూస్తుంటాను. ఇంకా తెలంగాణలో అన్న మీద నాకు అంటే పెరియారు తమిళనాడు ఆలోచన, పెరియారు ఏలుతుడు. తెలంగాణలో అంటే ఒక మనిషి క్యారెక్టరు భౌతికంగా మరణిస్తారు కానీ మనిషి ఆలోచన క్యారెక్టర్ రూపంలో వైరి నరేష్ తమ్ముడు క్యారెక్టర్ రూపంలో పెరియారు తిరుగుతున్నాడు. చాలా సంతోషం. పెద్ద పోలిక. చాలా సంతోషం. వాళ్ళ తర్వాత తరం ఫాలోవర్గా ఉన్నాను. అయితే నేను అట్లా తిరగలేకపోతున్నా, నాకు ఆరోగ్యం సహకరించక కొంత. ముందు ఇక నేను కూడా కంప్లీట్గా ఇంకా బాగా పనిచేయాలి అని కోరుకుంటున్నాను. ఇంకా 45 ఏళ్ళు బాకీ, నాకే బాకీ నువ్వు. తప్పనిసరిగా. థ్యాంక్ యూ. జై భీమ్ జై ఇన్సాన్. ఏ ఉద్యమానికి సహకరించలేకుండా అయిపోయింది. నేను ఇంటికే పరిమితమైన పండుగ నిద్ర రాదు. ఇక నా దోశ పెరియాలి చెప్పాలా, పూలే చెప్పాలా, మీరు చెప్పాలి. ఈ ఫ్యాన్ వెళ్ళిపెట్టిందా ఏమైతుందక్క? ఉబ్బరిస్తుందా? మీరు ఈ డోర్ మూసేత్రి, ఆ డోర్ మూసేత్రి, ఆ డోర్ మూసేత్రి, దానికి పైసలు పెట్టి దానికి పైసలు పెట్టి తిప్పి పడుతుంది. పైన పెడితే అవి కూడా మూతిరి. బాబా అంటే మీరు ఆంధ్ర ఉన్నారు. బిడ్డ కొడుకు అనాలి. కొడుకు బిడ్డ ఉంటే చనిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయితే చనిపోయి? 2010లో చనిపోయినా 9th క్లాస్ ఉంది పాప. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే ఒక విషయం చెప్తా. అసలు మీకో బిడ్డ పుట్టిందని, ఆమె 15 ఏళ్ళ క్రితం చనిపోయిందని
చెప్పడం మర్చిపోండి. ఆ ఫోటో దేవుడు రూమ్ పాప ఒక్కడేనా అన్నందుకు ఇంకా పాప కూడా ఉన్నదని ఆ ఫోటో తీసి దేవుడు రూమ్ ఉంటే అలా పెట్టు, లేకపోతే ఇట్లా మడిసి పెట్టు, ఒకసారి ఇట్లా అన్నం పెట్టు. ఆ ఫోటోను ప్రదర్శిస్తూ కనిపించిన వాళ్ళకల్లా 15 ఏళ్ళ క్రితం ముచ్చట చెప్తూ దానివల్ల నీకు సంతోషమా నాకు సంతోషమా మనం కలిసి సంతోషమా పరిష్కరించే సమస్య నాది, పరిష్కరించే సమస్య కాదు, నాలో ఉత్తేజం నింపే విషయం కాదు, నిన్ను బాగా చైతన్యం వచ్చే విషయం కాదు. ఒక డెడ్ హార్స్ మీద డిస్కషన్ అంటే ఒక నిజంగానే తాను ఒక చారిత్రక స్థాయికి వచ్చి తనదైన పాత్ర పోషించి కిటికీలు ఓపెన్ ఉండలేక ఒక పని చేద్దాం. కాదు కాదు. చేస్తే కానీ ఇట్లా బయటికి తీసుకుపోయే కుర్చీలు ఉన్నాయి ఇంకా ఇక 4 దాకా ఉన్నాయి ఉన్నాయండి. అరే పోరా కుర్చీలు బయట వేసుకుందాం. ఏమి వస్తుందా నిజంగా పింఛన్ రాదా? నాకెందుకు ఇస్తారు కొంచెం? అది కట్టుకుంటారు కదా. నేను మా మమ్మీ వాళ్ళు ఎవరో కట్టుకుంటారు నన్ను మీ డాడీ అయితే కట్టుకోండి. నాకు తెలిసింది అయితే మా దగ్గర పిల్లలే చెప్తా, అది కట్టుకోకుండా శూద్రుడు అంటే మనం చెప్పగానే చెప్పినట్టు శూద్రుడు అని నాకుండా అవగాహన. ఈ బిడ్డను శుద్ధులే మనరు అదే. మంచి భారీ కాయిల్ అని చెప్పేసి రాజాను బాబులు అనుకుంటారు. ఈ అక్క చూస్తే కూడా అంతే అనుకుంటారు. అంటే ఈ కింది కులాలకి రూపం వచ్చిందంటే ఒకడు పై కులం ఎక్కడి కింది కులం అంటే ఒప్పుకో. నేను చెప్పింది నీకు అర్థమైంది అక్క. ఆ ఫోటో తీసేయాలి, ఆహా, అదే, సరే. ఓకేనా? మర్చిపోవాలి. ఇంకా మర్చిపోయినట్టే ఇంకా మనం ఏం చేస్తాం, ఇప్పుడు జ్ఞాపకం వస్తుంటది కదా, మర్చిపోవాలన్నా కూడా మాకు రాదు. అసలు మనం ఇద్దరం కలిసినప్పుడు ఈ మధ్య కాలంలో నువ్వు ఏ విషయంలో బాగా నవ్వినవో నాకు చెప్తే నేను నవ్వుతా. నువ్వు ఏ విషయంలో గొప్పగా గౌరవంగా ఫీల్ అయినవో నాకు చెప్తే నేను అనుకరిస్తా. లేదా నువ్వు పడ్డ ఏదైనా ఒక గొప్ప విషయాన్ని చెప్తే మనం ఇంకా గొప్పగా అవుతాం. బాధ కలిగించే విషయాలు చెప్తే ఏమవుతాం? బాధపడతాం. ఇప్పుడు నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఏ విషయం గుర్తుకొస్తుంది? అన్నకు బిడ్డ ఉండే, బిడ్డ చనిపోయింది, ఇదే మా మైండ్కి వస్తుంది. అన్నకు కొడుకున్నాడు, వాడిని బాగు చేసిర్రు, వాడు ప్రయోజకుడు అయిందంటే అది నా కొడుకులకు పనికి వస్తుంది. అదే. కాబట్టి మా అమ్మ సుత ఇప్పుడు కూడా ఎవరైనా అడిగితే నాకు 3 కొడుకులు కానీ చిన్న కొడుకు చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? 2001లో చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయి 24 ఏళ్ళు అవుతుంది. తల్లి ప్రేమ అట్లనే ఏదో ఉంటుంది. ఇంకా మనసు కాబట్టి మీరు దాంట్లో బయటపడాలి. ఇంకా అదొక్కటి ఎందుకు దాని నుండి బయట పడలేకపోతున్నట్టు. అప్పుడు ఈమె బిడ్డ అని చెప్పాలి అంతే. నీతో ఎవరుంటే వాళ్ళే బిడ్డ. అంతే. ఇంకా ఎట్లా అన్నం ఇప్పుడు ఏం లేదు, తమ్ముడికే తెలియదు. కట్ అయిపోతే అయితే నాకు మధ్య కొంత ప్రెగ్నెన్సీ ఇద్దరు బాగా నిర్వస్ అయింది ఆమె. నర్వస్ అవుడు కాదు, అక్కకు నేను లేటుగా పరిచయం అయినా కానీ ఇవన్నీ ఖరీదైన అనుభవాలు అక్క. అనుభవం చాలా పెద్దది, జ్ఞానం కంటే కూడా అనుభవం పెద్దది. నేను ఇప్పుడు ఈ డాక్టర్ చదువుతున్నా, నాకు బంగారు పథకం వచ్చింది, మీ బిడ్డకు ఆపరేషన్ ఉంది, నాకు బంగారు పథకం వచ్చిందని నాకే తీసుకొస్తావా? ఈ డాక్టర్ చాలా అనుభవజ్ఞుడు, ఆయన చదువుకున్నప్పుడు పాస్ అయ్యాడు కావచ్చు, కానీ నేను అనుభవజ్ఞుడు, 1000 మందికి గుండె ఆపరేషన్ చేసినాను, ఈయన దగ్గర తీసుకుపోతావా? నేను ఫ్రెష్ గోల్డ్ మెడల్ వచ్చింది నాకు అని నా దగ్గర తీసుకొస్తావా? అనుభవస్తూనే ఎక్కువ జర డిస్టర్బ్. జ్ఞానం కంటే అనుభవం అనే జ్ఞానమే విలువైంది. కాబట్టి ఇప్పుడు ఎంత పెద్ద అనుభవం పెద్ద బంక్ అన్నట్టు కదా. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఏ సమాజానికైతే సహాయం చేసిర్రో అది మీరు హార్ట్ఫుల్గా చేసిర్రు. మీరు కుట్రతో చేస్తే బాధపడాలి. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని మోసం చేద్దామని స్నేహం చేసిన అనుకో, మోసం చేయలేనప్పుడు నాకు ఈ మీద కోపం వస్తుంది. అదే నేను నిజాయితీగా ఏమైనా ప్రేమించింది అనుకో,
నేను నిజాయితీగా ప్రేమిస్తున్న నాకు ఆమె మీద ఎందుకు కోపం వస్తుంది? జై ఇన్సాన్. పండు తినండి తమ్ముళ్ళు ఉన్నారు కదా. ఒక పని నా చేతిలో. థ్యాంక్ యూ. నువ్వు మళ్ళా తమ్ముడు మా ఇంట్లో ఏం తినకుండా పోయినా దాన్ని తీసుకుని సరేనా? అరుణక్క అరటి పండు ఇచ్చింది. ఓకే అక్క మనసు లెక్క ఇది చాలా పేద. జై ఇన్సాన్. మానవత్వం వర్ధిల్లాలి. కుల మతాలు నశించాలి. దేవుడు దయ్యము స్వర్గాలు నరకాలు ఆత్మలు పునర్జన్మలు నమ్మొద్దు. మంత్రాలని తంత్రాలని మాకొద్దు. కులాలు మతాలు వర్ధిల్లాలి. మానవత్వం మనిషి వర్ధిల్లాలి. అజ్ఞానం నశించాలి. జై భీమ్ జై ఇన్సాన్.